హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వీనస్ కిచెన్. ఈరోజు వీడియోలో మిర్చి బజ్జీని స్ట్రీట్ స్టైల్లో ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. అంతేకాకుండా ఈ మిర్చి బజ్జీని కొన్ని బండ్ల మీద ఒక స్పెషల్ స్టఫింగ్ తోటి సర్వ్ చేస్తూ ఉంటారు. ఆ స్టఫింగ్ రెసిపీని కూడా మీకు చూపించబోతున్నాను. ఆ స్టఫింగ్ తోటి ఈ మిర్చి బజ్జీ రుచి మరింత బాగుంటుంది. మరి లేట్ చేయకుండా ఈ స్పెషల్ స్టఫ్డ్ మిర్చి బజ్జీ రెసిపీని ఏంటో చూసేద్దాము. ఈ మిర్చి బజ్జీని ప్రిపేర్ చేయడం కోసం నేను ఇక్కడ 12 బజ్జీ మిరపకాయలను తీసుకున్నానండి. ఈ మిరపకాయలను శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకున్న తర్వాత ఇలా మధ్యలోకి నైఫ్తో ఘాట్లను పెట్టుకుని లోపలి గింజలను తీసేసుకోవాలి. ఈ మిరపకాయల్లో కొన్ని కారంగా ఉంటాయి, కొన్ని కారం తక్కువగానే ఉంటాయండి. లోపల గింజలను తీసేసినట్లయితే కారం చాలా వరకు తగ్గిపోతుంది. మీరు కారం ఎక్కువగా తినేవారైతే లోపల గింజలను ఇదే విధంగా ఉంచుకుని ప్రిపేర్ చేసుకోవచ్చు. స్పూన్ వెనక భాగంతో ఇలా గింజలు మొత్తాన్ని తీసేసుకోండి. ఇదే విధంగా అన్ని మిరపకాయలకు కూడా గింజలను తీసేసుకుని రెడీ చేసుకోండి. కొన్ని బండ్ల మీద అయితే మిరపకాయల్లోని గింజలు తీయకుండా మధ్య భాగంలో ఉప్పు, వాము, ధనియాల పొడి కలిపిన పొడిని పెడుతూ ఉంటారండి. మనం స్పెషల్ స్టఫింగ్ చేసుకుంటున్నాం కాబట్టి ఆ పొడులేమీ వేయట్లేదు. ఇలా బజ్జీలకు మిరపకాయలన్నిటినీ కూడా కట్ చేసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు పిండిని కలుపుకోవడం కోసం ఒక బౌల్లోకి 2 కప్పుల శనగపిండిని వేసుకోవాలి. 12 మిరపకాయలకి 2 కప్పుల శనగపిండి అయితే సరిపోతుందండి. ఇందులోనే బజ్జీలు క్రిస్పీగా రావడం కోసం 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1/4 టీ స్పూన్ కారాన్ని కూడా వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ వామును ఇలా చేతులతో కొద్దిగా నలుపుకొని వేసుకోవాలి. బజ్జీలు గుల్లగా రావడం కోసం చిటికెడు వంట సోడాను కూడా వేసుకోవాలండి. ముందు ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా బాగా కలుపుకొని తరువాత కొద్దిగా నీళ్ళను వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండిని బాగా పల్చగా కలుపుకున్నట్లయితే బజ్జీలు నూనె పీలుస్తాయండి. అలాగని చిక్కగా కలిపినట్లయితే బజ్జీల పైన తోపు మందంగా వస్తుంది. మరీ చిక్కగా మరీ పల్చగా కాకుండా ఇలా మధ్యస్థంగా కలుపుకోవాలి. అలాగే బజ్జీలు క్రిస్పీగా రావడం కోసం ఇందులోకి ఒక 2 స్పూన్ల వేడి నూనెను వేసుకోవాలి. నూనె వేసుకోవడం వల్ల బజ్జీలు క్రిస్పీగా వస్తాయండి. అలాగే పిండిలో కూడా ఎక్కడ ఉండలనివి లేకుండా బాగా కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఉండాలి. ఈ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే సరిపోతుంది. ఇలా రెడీ చేసుకున్న ఈ పిండిని ఒక పెద్ద గ్లాస్లోకి తీసుకోండి. పిండిని బౌల్లో కాకుండా ఇలా గ్లాస్లో వేసుకుని అప్పుడు బజ్జీలు వేసుకున్నట్లయితే చాలా ఈజీగా బజ్జీలను వేసుకోవచ్చు. ఇలా రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా నూనెను వేడి చేసుకోవాలి. నూనె వేడైన తర్వాత మిరపకాయలకు పిండిని పట్టించుకుని వేడి నూనెలో వేసుకోవాలి. నూనెకి సరిపడినన్ని బజ్జీలను వేసుకున్న తర్వాత స్టవ్ ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకుని ఈ బజ్జీలను 2 వైపులా కూడా మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బజ్జీలు క్రిస్పీగా వేగి ఇలా కొద్దిగా రంగు మారిన తర్వాత వీటిని ఆయిల్లో నుంచి బయటకు తీసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన బజ్జీలను కూడా ఫ్రై చేసుకోవాలి. కొన్ని బజ్జీలను ఫ్రై చేసుకునేసరికి పిండి క్వాంటిటీ తగ్గుతుంది కదండి. అప్పుడు మిరపకాయలకు పిండిని పట్టించడం కష్టం అవుతుంది. అటువంటప్పుడు మిరపకాయలను 2 భాగాలుగా చేసుకుని ఇలా ఫ్రై చేసుకుని తీసుకోవచ్చు. ఇలా అన్ని బజ్జీలను ఫ్రై చేసుకున్న తర్వాత అదే నూనెలోకి గుప్పెడు పల్లీలను కూడా వేసుకుని వాటిని కూడా మంచి రంగులోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని తీసుకోండి. పల్లీలను వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. నూనె ఇలా వేడిగా ఉండగానే ఇందులోకి కార్న్ఫ్లేక్స్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వేడిగా ఉంటుంది కాబట్టి కార్న్ఫ్లేక్స్ త్వరగానే వేగిపోతుందండి. ఇలా వేయించుకున్న కార్న్ఫ్లేక్స్ని కూడా ఒక బౌల్లోకి తీసుకోండి. ఇలా అన్ని బజ్జీలను రెడీ చేసుకున్న తర్వాత ఈ బజ్జీల్లోకి ఇప్పుడు స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకుందామండి. స్టఫింగ్ కోసం నేను 1/2 కప్పు వరకు తెల్ల బఠానీని 6 గంటల పాటు నానబెట్టుకుని తీసుకున్నానండి. వీటిని నానబెట్టుకునేటప్పుడు వేడి నీళ్ళతో నానబెట్టుకున్నట్లయితే ఒక 4 గంటల్లోనే చక్కగా నానిపోతాయి. ఇలా నానబెట్టుకున్న ఈ బఠానీల నుండి వాటర్ మొత్తాన్ని సెపరేట్ చేసుకుని బఠానీలను కుక్కర్లోకి వేసుకోవాలి. ఏ కప్పుతో అయితే బఠానీలు తీసుకున్నారో అదే కప్పుతో 2 కప్పుల నీళ్ళను వేసుకోవాలి. ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు,
బఠానీల రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి. అలాగే కుక్కర్లో నీరు పైకి పొంగకుండా ఉండడం కోసం ఒక స్పూన్ నూనె వేసుకుని బాగా కలుపుకుని మూత పెట్టుకుని విజిల్ కూడా పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో 5 లేదా 6 విజిల్స్ వచ్చేంత వరకు ఈ బఠానీలను ఉడికించుకోవాలి. 5-6 విజిల్స్ వచ్చి స్టీమ్ అంతా పోయిన తర్వాత చూసినట్లయితే బఠానీలు చక్కగా ఉడికిపోయి ఉంటాయండి. ఇలా మెత్తగా ఉడికించుకున్న ఈ బఠానీల నుండి వాటర్ మొత్తాన్ని సెపరేట్ చేసుకోవాలి. వాటర్ సెపరేట్ చేసుకున్న తర్వాత పప్పు గుత్తుతోటి ఈ బఠానీలను మ్యాష్ చేసుకోవాలి. మొత్తం అన్ని బఠానీలను మెదుపుకోకుండా సగం మ్యాష్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా సగం మెత్తగా చేసుకున్న తర్వాత సెపరేట్ చేసుకున్న వాటర్ని ఇందులో వేసుకుని కలిపేసుకోవాలి. ఇలా బఠానీలను ఉడికించుకుని రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ని పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత మీడియం సైజ్ ఉల్లిపాయను ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు సాఫ్ట్గా అయిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద టమాటా ముక్కలను వేసుకోవాలి. ఈ టమాటా ముక్కల్ని కూడా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు, ఈ ఉల్లిపాయ ముక్కలకి టమాటా ముక్కలకి సరిపడా ఉప్పును వేసుకోవాలి. బఠానీలను ఉడికించుకునేటప్పుడు ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఉప్పు చూసుకుని వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకుని కలుపుకోవాలి. ఈ స్టఫింగ్ని మనం బజ్జీల్లోకి ఉపయోగిస్తాం కాబట్టి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ చాట్ మసాలా కానీ వేయాల్సిన అవసరం లేదండి. టమాటాలు సాఫ్ట్గా అయిన తర్వాత ఉడికించుకున్న బఠానీలను కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. అంతా బాగా కలుపుకున్న తర్వాత 2 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఇలా దగ్గరగా అయిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకుని బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో స్టవ్ ఆఫ్ చేసుకున్నట్లయితే చల్లారిన తర్వాత మరి కొంచెం దగ్గరగా అవుతుంది. ఇలా రెడీ చేసుకున్న ఈ స్టఫింగ్ని ఒక బౌల్లోకి తీసుకుని పెట్టుకోవాలి. తర్వాత ఫ్రై చేసి రెడీగా ఉంచుకున్న ఒక్కొక్క మిరపకాయను తీసుకుని మధ్య భాగంలోకి రెడీ చేసుకున్న బఠానీ స్టఫింగ్ని ఉంచుకోవాలి. అలాగే పై భాగంలో కొద్దిగా పల్లీలను కూడా వేసుకోవాలి. ఇదే విధంగా మొత్తం అన్ని మిరపకాయలకు స్టఫ్ చేసి తీసుకోవాలి. అన్ని మిరపకాయలను స్టఫ్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత పై భాగంలో ఫ్రై చేసుకున్న కార్న్ఫ్లేక్స్ని ఇలా క్రష్ చేసుకుని వేసుకోవాలి. కార్న్ఫ్లేక్స్ను వేసుకున్న తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను, సన్నగా తరిగిన కొత్తిమీర, అలాగే కొద్దిగా పల్లీలను కూడా పై భాగంలో వేసుకోవాలి. చివరగా ఈ బజ్జీల్లోకి నిమ్మరసాన్ని కూడా వేసుకున్నట్లయితే ఈ బజ్జీల రుచి మరింత బాగుంటుంది. ఈ స్టఫింగ్తో చేసిన ఈ మిరపకాయల బజ్జీ రుచి చాలా చాలా బాగుంటుందండి. అచ్చం బండ్ల మీద చేసి బజ్జీల రుచే వస్తుంది. ఈసారి బజ్జీలను చేసేటప్పుడు ఈ స్టఫింగ్తో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.